దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలంలో శ్రేష్టమైన దేవుని మాటలు వినడానికి ఆయన అనుగ్రహించినటువంటి విలువైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభు ఘనమైన పరిశుద్ధ నామానికి మహిమ ప్రభావాలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ప్రియులైన ఆత్మీయులందరికీ కూడా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నారు. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ఆహ్వానిస్తున్నాను. రండి, అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై ప్రభువుని స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందాలని మనవి చేస్తూ, మీ దగ్గర బైబిల్స్ ఉంటే తెరిచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించండి. వాక్య ధ్యానంలో పాలుభాగస్తులు కామని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొని ఆత్మపూర్ణులై ఉండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనకు దీవించుకుంటాం. తలవంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ స్వరూపి మహోన్నతుడా, మీకు వందనాలు. మహాగణుడా, మీ స్తోత్రాలు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మనోహరుడా, మీకు వందనాలు. మరొక నూతన ఉదయ కాలంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నిన్ను స్తుతించడానికి, ఆరాధించిన కృపనిచ్చారు. వందనాలు నాయనా. నీకు స్తుతి చెల్లిస్తున్న సమస్త ఘనతకు కారణకుడు నీవు. సహాయాన్ని గ్రహిస్తున్నందుకు ఆయన ఈ కార్యక్రమాన్ని మరింత బలపరచుమని మీరు మైకు పొందండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదవబడిన వాక్య భాగం మనం తెలుసు కదా. గత దినములు చెడ్డవి కనుక అనేటువంటి వాటి గురించి జాగ్రత్త పడండి అని చెప్పి మనము ధ్యానం చేస్తాం. ఈ దిన దాన్ని కొనసాగిస్తూ ఆత్మపూర్ణ ఉండాలి మాట చదువుకున్న మనం ప్రభు యొక్క చిత్తమేడు గ్రహించుకోవాలి. ఆత్మపూర్ణులై ఉండాలి. ఆత్మతో నిండి ఉండడం అనేది ప్రతి విశ్వాస విషయంలో దేవుని యొక్క శ్రేష్టమైన సంకల్పం. మన పట్ల ఆ సంకల్పం అదే, కానీ దానిని చేయాలని కానీ దాన్ని ఇలాగే కలిగి ఉండాలని కానీ ఆయన మనకి ఎప్పుడు కూడా చెప్పలేదు, చెప్పడు కూడా. అదేంటండి ఎలాగంటారంటారా? ఇది దేవుని సంకల్పం కాబట్టి మనలో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆత్మ పూర్ణత కలగడం సాధ్యం. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన చెప్పడు, ఎందుకంటే అది మనకు తెలుసు. ఆయన పరిశుద్ధుడు, ఆత్మ. చూడండి, యోహాను సువార్త అన్నాడు కదా, దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించారు. కనుక పనిగట్టుకొని ఆయన మనకి దీన్ని చెప్పడు, మనకు తెలుసు. కాబట్టి దానిని కొనసాగించడానికి మనం ఇష్టపడాలి. ఆత్మ పూర్ణంగా ఉండండి, నిండి ఉండండి అని చెప్తున్నాడు. అంటే ఎప్పుడు కూడా అలా నిండిపోయి ఉండాలి, అదే స్థితిలో నిలిచి ఉండాలి. దాని అర్థం అదే. విశ్వాసులందరి యొక్క సామాన్యమైన స్థితి ఇదే, ఇలాగే ఉండాలి. ఇది దేవుని కోరిక. అంటే దేవుని చిత్తం ఏంటో గ్రహిస్తూ ఆత్మతో నింపబడాలి, ఆత్మ పూర్ణత కలిగి ఉండాలి. ఇది దేవుని కోరిక. కొంతమందికి కొన్ని విషయాల్లో రకరకాల కోరికలు ఉంటాయి. అవన్నీ ప్రక్కన పెట్టేస్తే దేవుని కోరిక ఏంటంటే నేను ఆత్మ పూర్ణులై ఉండాలి. మనము క్రైస్తవ జీవితం గడపాల్సినటువంటి విధం ఇది కాదు, ప్రస్తుతం జీవితం. మరి ఏదండి అని మీరు అనొచ్చు. అంటే పైన చెప్పబడిన విధంగా ఆ యొక్క స్థితిలో, ఆత్మస్థితిలో నిలబడి అలా ఉంటే దేవుడు తన యొక్క ఆత్మతో మనల్ని నింపడానికి సహాయం చేస్తాడు. ఇలా కాకపోతే మనం ఎలాగా స్వార్థ త్యాగం చేసుకోగలుగుతాం? జీవించవలసినటువంటి రీతిలో ఎలా మనము జీవించగలుగుతాం? క్రీస్తును సేవించవలసిన రీతిలో ఎలా సేవించగలం? అంటే ఆత్మపూర్ణత లేకపోతే, ఆత్మతో నింపబడి ఉండకపోతే ఇవన్నీ కూడా మనం చేయలేం. పరిశుద్ధాత్మతో ఎప్పుడు నిండి ఉండడం అంటే మన మట్టుకు మనము దేవునికి అస్తమానం విధేయులే. ప్రతిసారి కూడా విధేయులై ఉండి లోబడి ఆయన నమ్మి జీవిస్తూ ముందుకు వెళ్ళడం. గమనించాలి, దేవుని ఆత్మతో నిండిన వ్యక్తి ఆ ఆత్మ ఆధీనంలో మాత్రం ఉంటాడు, మరి ఎవ్వరి ఆధీనంలో ఉంటాడండి. దేవుడు ఆత్మతో నిండి ఉండవడానికి రుజువేంటి?
ఎవరైనా ప్రశ్న వేశారనుకోండి, అవునా నువ్వు దేవుని ఆత్మ నింపబడ్డావు, రుజువని చెప్పు, సాక్ష్యం ఏంటి? గమనించాలి. ఏంటి సాక్ష్యం అంటే, ఇతర విశ్వాసులతో లేక నీ తోటి స్నేహితులతో ఆనందకరమైన సహవాసము నేను ఆత్మపూర్ణునిగా చూపిస్తుంది. ఇతరులతో నువ్వు కలిగిన స్నేహభావం, నీ తోటి విశ్వాసంతో కలిసి ప్రవర్తించే ప్రవర్తన విధానం నీలో నిజమైన ఆత్మపూర్ణ ఉందని రుజువు చేస్తుంది. అన్ని విషయాలు ఎల్లప్పుడూ కూడా సణుగుతూ కాకుండా పొందిన వాటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పుడు ఉండాలి. ఒకరికొకరు లోబడి ఉండాలి, ఒకరికొకరు గద్దిస్తూ ఉండాలి, బుద్ధి చెప్పుతూ ఉండాలి. ఆత్మఫలం ఎప్పుడు కూడా ఆత్మతో నిండి ఉండే వారిలో ఏపుగా పెరుగుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి రుజువేంటి అంటే నీ సహవాసమే నిన్ను ఆత్మపూర్ణుడిగా చూపిస్తుంది అనేక మంది. నీ మంచి క్రియలే అనేక మందికి నిన్ను ఆత్మపూర్ణంగా చూపిస్తాయి. కాబట్టి పిల్లలు గమనించండి, మనము ఈ దినాలు చెడ్డవి కనుక చాలా జాగ్రత్త కలిగి మనము దేవుని చిత్తం ఏంటి అని గ్రహించుకొని వాస్తవం ఏంటో తెలుసుకొని వాస్తవానికి అనుగుణంగా ఆత్మతో నింపబడి నడవగలిగితే తప్పకుండా దేవుడు ఈ చెడు దినముల నుండి మనల్ని కాపాడి నిత్య రాజ్యానికి వెళ్లే మార్గంలో క్షేమకరంగా నడిపిస్తారు. దేవుడి మాటలు మన కొరకు దీవించుకుంటారు. తనలో ఉంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. మరొకసారి నూతన ఉదయకాల సమయంలో నీ కృపచాటును దాచి నడిపిస్తూ ఈ కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. అనేక మంది బిడ్డలు బాల్యభావసులు అవుతున్నారు. మరింతగా బలపరచండి, నడిపించి దీవించండి. మీరు మహిమ పొందండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియకదేవం దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.